డింగ్ యువాన్జోవో జీవిత కథ కన్నీరు పెట్టిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీ పూర్తి చేసిన డింగ్ ప్రస్తుతం బీజింగ్ వీధుల్లో స్కూటర్పై ఫుడ్ డెలివరీ రైడర్గా పనిచేస్తున్నాడు. ఆయన విద్యార్హతలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సింగవా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్లో మాస్టర్స్, సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో పీహెచ్డీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బయోడైవర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ. ఇన్ని అర్హతలతో కూడా సరైన ఉద్యోగం దొరక్కపోవడం ఆయనను ఈ మార్గంలోకి నడిపించింది. రెండు 2004లో చైనా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో దాదాపు పరిపూర్ణ స్కోరు సాధించిన డింగ్ సింఘ్వా యూనివర్సిటీలో చేరాడు. అనంతరం సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా పనిచేశాడు. కానీ 2004 మార్చిలో ఆ కాంట్రాక్ట్ ముగియడంతో ఉద్యోగ వేటలో నిరాశ ఎదురైంది. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరైన ఫలితం లేక సింగపూర్లో ఫుడ్ పాండా, గ్రాబ్ ఫుడ్లతో ఫుడ్ డెలివరీ రైడర్గా పనిచేయడం ప్రారంభించాడు. రోజుకు 10 గంటలు పనిచేసి వారానికి సుమారు 47,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం చైనాకు తిరిగి వచ్చి బీజింగ్లో మీటూ వాన్తో ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. డింగ్ తన ఉద్యోగంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. డెలివరీ రైడర్ ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం. ఈ ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించగలను. కష్టపడితే మంచి జీవనం గడపవచ్చు. ఇది చెడ్డ పని కాదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఫుడ్ డెలివరీతో పాటు వ్యాయామం కూడా జరుగుతుందని, తన రన్నింగ్ ఔత్సాహానికి ఇది తోడ్పడుతుందని తెలిపాడు. గావో కావు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను మోటివేట్ చేస్తున్నాడు. ఫలితాలు బాగోకపోతే నిరాశ చెందవద్దు. చాలామంది ఇలాంటి ఉద్యోగాల్లోనే స్థిరపడతారని సలహా ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇతడి కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.